ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు శ్రీ షిర్డీ సాయిబాబా భౌతికంగా జీవించి ఉన్న కాలంలో తన దగ్గరికి వచ్చేటువంటి భక్తులకి విభూతిని పంచిపెట్టేవారు. అలాగే షిర్డీ సాయిబాబా మందిరాల్లో ఇప్పుడు భక్తులు విభూతిని ప్రసాదంగా స్వీకరిస్తున్నారు. ఈ స్వీకరణలోని పరమార్థం ఏమిటో, ఆంతర్యం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర్ ఋతువు. ఈరోజు శుద్ధ చవితి ఉదయం 10:32 వరకు ఉంది. అనంతరం పంచమి. దీన్ని శ్రీ పంచమి లేదా మదన పంచమి అంటాం. చాలా విశేషమైనటువంటి పంచమి. ఇది సరస్వతి ఆరాధనకి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ఈ శ్రీ పంచమిలో విద్యని ప్రారంభించినట్టయితే నూతన ప్రయత్నాలన్నీ కూడా చక్కటి విజయాన్ని తెచ్చిపెడతాయి. వారం లక్ష్మీవారం లేదా బృహస్పతి వారం. ఈ గురువారం నాడు వచ్చినటువంటి శ్రీ పంచమి చాలా విశేషమైనది. ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, సరస్వతి ఆరాధన, లక్ష్మీ పూజ ఆశించినటువంటి కోరికల్ని నెరవేరుస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు, 4వ పాదంలో పుట్టినట్టయితే దోషం. కాబట్టి దీనికి శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకూలతగా చేసేటువంటి ప్రయత్నాలు బాగానే ఫలిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో, ఆర్థిక అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఉద్యోగరీత్యా ప్రశాంతత కొనసాగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విజయాలు దగ్గరవుతాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్టకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వ్యాపార రీత్యా ఎదురు చూస్తున్నటువంటి వార్తలు రుచిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా కూడా లబ్ధి పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా బుధుడి యొక్క ప్రీతి కలుగుతుంది. తద్వారా విజయాలు చేకూరుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. స్థిరాస్తి విషయాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆకస్మిక ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా ఎదురవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ సత్ఫలితాలని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రహ అతి ప్రతికూలతను దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధిని
పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా దగ్గరవుతాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతిని దర్శించడం, గణపతి హోమం నిర్వహించడం, గణపతి ఉపనిషత్తు పారాయణ చేయడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరమవుతాయి. ఇక ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఆకస్మిక విజయాలను తెచ్చిపెడతాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ప్రారంభమవుతాయి. శత్రువులు విజృంభించేటువంటి అవకాశాలు లేకపోలేదు. రుణ ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. శుభ పరిణామాలు ఆహ్వానించగలుగుతారు. ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత విషయాల్లో రాణించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార రీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. విఘ్నాలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. జాప్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట ప్రతికూలించిన తర్వాత అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించటం, విష్ణు సహస్రనామ పారాయణ చేయటం లేదా వినటం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరమవుతాయి. ఆర్థిక ఆకస్మిక పరిణామాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార నూతన ప్రయత్నాలు, విస్తరణలు వంటివి ఈరోజు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే పెట్టుబడులు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. స్త్రీల విషయంలో శుభకార్య ప్రయత్నాలు మంచి ఫలితాలను కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు, విఘ్నాలు దూరం అవుతాయి. పనుల్లో వేగం పుంజుకుంటుంది. వ్యాపార నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాలని పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో కూడా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు విజయాలను తెచ్చిపెడతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు, ప్రక్రియలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాలు బాగా అనుకూలిస్తాయి. ఆశించినటువంటి ఆదాయం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కూడా బాగా కలిసి వస్తాయి. ప్రయాణాల ద్వారా ఆనందం లభిస్తుంది. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు, ప్రక్రియలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి తమలపాకులతో పూజలు నిర్వహించడం ద్వారా గ్రహ అనుకూలతను పెంపొందింప చేసుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార దక్షత కలిగి ఉంటారు. మెరుగైనటువంటి పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. వ్యాపారంలో విజయాలు
సాధించగలుగుతారు. ఆదాయం కూడా పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శుభ కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు మీరు గణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఆదాయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ప్రయోగాలు, ప్రక్రియలు కూడా లాభిస్తాయి. శారీరక రుగ్మతలు పెరుగుతాయి. ఆలోచన సంపత్తిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. పెట్టుబడుల విషయంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు అష్టమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం రేవతి నక్షత్రం. దీని అధిదేవత పూషణుడు. నక్షత్రాధిపతి బుధుడు. ఈ రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈ బుధుడు యొక్క ప్రతికూలత ఏర్పడినప్పుడు జాతకరీత్యా ఈ రేవతి నక్షత్రంలో చేసేటువంటి పెసల్ దానం బాగా ఉపకరిస్తుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ కూడా బాగా సహకరిస్తుంది. రేవతి నక్షత్రంలో చేపట్టేటువంటి ప్రయాణాలు సత్ఫలితాల్ని కలిగిస్తాయి. ముఖ్యంగా వ్యాపార సంబంధిత ప్రయాణాలు బాగా అనుకూలిస్తాయి. వధూవరులది ఇద్దరిది కూడా రేవతి నక్షత్రం అయినప్పుడు ఇది వివాహానికి యోగ్యత కలిగి ఉంటుంది. విభూది అంటే ఐశ్వర్యం అని అర్థం. శ్రీ షిరిడి సాయిబాబా జీవించి ఉన్న కాలంలో తన భక్తులకి విభూదిని పంచిపెట్టేవారు. అలాగే భక్తులు శ్రీ షిరిడి సాయిబాబా మందిరాల్లో విభూదిని స్వీకరిస్తూ ఉంటారు. వీటి యొక్క ప్రయోజనాలు, పరమార్థం ఏమిటో పరిశీలిద్దాం. శ్రీ షిరిడి సాయిబాబా భౌతికంగా జీవించి ఉన్న కాలంలో తన దర్శనార్థం వచ్చేటువంటి భక్తుల నుంచి దక్షిణ స్వీకరిస్తూ ఉండేవారు. అలా స్వీకరించినటువంటి మొత్తంలో ఎక్కువ భాగం దానం చేసి మిగతా దానితో వంట చెరుకును కొనేవారు. ఆ కట్టెలను బాబా ధునిలో వేసి మండించేవారు. మసీదులో బాబా నిత్యం ధునిని వెలిగిస్తూనే ఉన్నారు. అది ఇప్పటికీ అలాగే మండుతోంది. అందులో నుంచి ఉద్భవించేటువంటి బూడిదని ఊది అంటారు. బాబా ఊదిని భక్తులకు ఇళ్లకు తిరిగి వెళ్లే ముందు ఆశీర్వాదంతో కలిపి అందించేవారు. ఊది ద్వారా భక్తులకి బాబా ఏం బోధించారు అనేటువంటి విషయాన్ని పరిశీలిద్దాం. ప్రపంచంలో కనిపించేటువంటి వస్తువులన్నీ ఏదో ఒక నాటికి బూడిద వలె అశాశ్వతాలు. పంచభూతాలచే రూపొందినటువంటి మన శరీరాలన్నీ కూడా సౌఖ్యాలు అనుభవించిన తర్వాత పతనమైపోయి శిథిలమై బూడిదవుతాయి. ఈ విషయాన్ని నిరంతరం గుర్తు చేసేందుకే బాబా తన భక్తులకి ఊదీ ప్రసాదాన్ని పంచిపెట్టేవారు. భక్తులు షిరిడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఊదీనే ప్రసాదంగా ఇచ్చి కొంత నుదుటిపై రాసి తన వరద హస్తాన్ని వారి శిరస్సుపై ఉంచి ఆశీర్వదించేవారు. బాబా సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడేవారు. బాబా పాడేటువంటి పాటల్లో ఊదీ గురించి కూడా ఒకటి ఉంది. దాని పల్లవి కళ్యాణరామ రారమ్ము గోనేలతో ఊదిని తేతెమ్ము అని సాగేది. ఈ పాటని బాబా చక్కని రాగంతో మధురంగా పాడేవారు. ఇదంతా ఊదీ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యం. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహఫల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. పడమర దిశ శనీశ్వరుడికి సంబంధించిన దిశగా గ్రహచార రీత్యా గుర్తించడం జరిగింది. ఈ శని మిగతా గ్రహాలతో కూడి ఉన్నప్పుడు వారి వారి ఇంటి పరిస్థితులు ఏ తీరులో ఉంటాయి, వాటి యొక్క నివారణ మార్గాలు ఏ విధంగా మనం ఆచరించినట్లయితే సత్ఫలితాన్ని పొందవచ్చు అనే విషయాన్ని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వాస్తుశాస్త్రరీత్యా ఎంతైనా ఉంది. చంద్రుడు శని ఇంటి ద్వారానికి కుడివైపున ఉన్నటువంటి కిటికీకి ప్రతినిధిత్వం
వహించేటువంటి గ్రహం చంద్రుడు అన్నమాట. దీని ప్రభావం గృహిణి పైన, ఆమె యొక్క కుమార్తెల పైన కూడా ఉంటుంది. ఈ గదిలో వెలుతురు మధ్యమంగా ఉండటం, అక్కడ ధాన్యం, చిల్లర సామాను మొదలైనటువంటివి ఉండటం వల్ల ఆ ఇల్లాలకి కించిత్తు అనారోగ్య సమస్యలు ఉంటాయి. అపోహల వల్ల ఇంట్లో కలహాలు కూడాను సంభవించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. అలాగే కుజుడు శనితో కలిసినప్పుడు కుజుడు వంటగదికి ప్రతినిధిత్వం వహిస్తాడు కాబట్టి వంటగదిలో ధాన్యాలు గనక నిల్వ చేస్తే ఆ ఇంటి యజమాని కుటుంబానికి వృత్తి లేదా వారు చేసేటువంటి విధి విధాన రీత్యా అనేక సమస్యలు ఉత్పన్నం అవటానికి కారణమవుతుంది. కష్టపడి సంపాదించాల్సిన పరిస్థితి కూడా ఎక్కువగానే ఉంటుంది. సంపాదించినదంతా కూడా ఖర్చు అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. భవిష్యత్తుకు దాచుకోవటానికి ఏమీ మిగలని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. పూర్వకాలంలో వంటగది, స్టోర్ రూము విడివిడిగా ఉండేవి. వంటగదిలో వంట మాత్రమే చేసేటువంటి విధి విధానం ఉండేది. వంటగదిలో స్టోర్ రూము ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తెరగాలి. అలాగే బుధుడు శనితో కలిసినప్పుడు ఇంట్లోని హాలుకు ప్రతినిధి బుధుడుగా ఉంటాడు. హాలులోనే ధాన్యాగారం ఉండటం లేదా హాలును అంటుకొని స్టోర్ రూమ్ ఉండటం చేత ఇంట్లోని నివసించేటువంటి వారంతా బుద్ధిమంతులై ఉండడానికి ఆస్కారం ఉంటుంది. లేఖకులు అవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే జర్నలిజం పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళుగా కూడా ఉంటారు. వ్యాపారంలో లాభాలు మాత్రం చేకూరుతాయి. యజమాని సాత్వికుడుగా, గుణవంతుడుగా జీవితాన్ని గడుపుతాడు. మిత్రులైన స్త్రీల వల్ల సహకారం కూడా ఉండి తీరుతుంది. ధాన్యాగారం, హాలు వంటి విశాల ప్రదేశంలో ఉండటం సర్వత్రా కూడా శుభాన్నే చేకూరుస్తుంది. కుటుంబ జీవితం సుఖంగా సాగిపోవడానికి ఆస్కారం ఉంది. మంచి లాభం కూడాను కలిగి తీరుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. అలాగే గురువు శనితో కలిసి ఉన్నప్పుడు గురువు పూజాగృహానికి ఇక్కడ ప్రతినిధిగా ఉంటాడు. పూజాగృహ ద్వారం ముఖ్య ద్వారానికి సరిగా ఎదురుగా ఉంటే లేదా కొంచెం పక్కకు కనుక ఉన్నా ఇంటి యజమాని విశ్వాసపాత్రుడు, న్యాయార్జన చేసేవాడు అయి తీరతాడు. అతనికి చాలా గౌరవం కూడా ఉంటుంది. స్టోర్ రూమ్ పూజాగృహంలో కలిసి ఉన్న, పూజాగృహమే స్టోర్ రూమ్గా ఉన్న యజమాని బుద్ధిమంతుడు, న్యాయంగా ధనార్జన చేసేవాడుగా ఉండటానికి కూడా ఆస్కారం ఉంది. శుక్రుడు శనితో కలిసినప్పుడు శుక్రుడు దంపతుల పడక గదికి ప్రతినిధిత్వం వహిస్తాడు. బెడ్రూమ్ నుండి స్టోర్ రూమ్కు దారి ఉన్న, స్టోర్ రూమ్ పక్కనే బెడ్రూమ్ ఉన్న, స్టోర్ రూమ్నే బెడ్రూమ్గా వాడుకుంటున్నా ఆ ఇంటి గృహిణి భాగ్యశాలిగా ఉంటుంది. ఆ యజమాని అభివృద్ధి వివాహం తర్వాతనే ప్రారంభమై తీరుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తప్పనిసరిగా ఆభరణాలు, విలువైనటువంటి వస్త్రాలు గనక ఉన్నట్లయితే ఆ ఇంటి వారు ధనం రుణంగా ఇచ్చేవారు, విలాస వస్తువుల వ్యాపారంలో లాభం గడించేవారుగా అవుతారు అని చెప్పచ్చు. ఇక రాహువుతో శని కలిసినప్పుడు ఎలా ఉంటుంది గృహవాస్తురీత్యా అంటే, రాహువు గోడౌన్స్కి, సొరంగాలకు, గుహ వంటి వాటికి ప్రతినిధిగా ఉంటాడు. ఇంటికి కావలసిన కిటికీలు, తలుపులు ఉన్న ఇరుగు పొరుగు ఇళ్ల గోడల కారణంగా తగినంత వెలుతురు లేక గుహలా ఉంటే ఆ ఇంట్లో ఉన్నవారు ఎక్కువ కష్టాలు పడవలసి వస్తుంది. కుటుంబ సభ్యులకు భయం, భ్రమ లాంటివి కలుగుతాయి. సాకే ప్రాణులు, సర్పాలు వంటి వాటి భయం కూడాను ఉండి తీరుతుంది. కేతువు శని, కేతువు బాత్రూమ్కి, నీటి గొట్టాలు, అలాగే స్టోర్ రూము ఇరుకు ప్రదేశంలో ఉండి అక్కడ బాత్రూమ్, మోరీ లాంటివి దగ్గరగా ఉంటే కష్టపడి సంపాదిస్తాడే కానీ సంతోషం, మనశ్శాంతి అనేవి మాత్రం ఉండవు.
నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇంటిల్లిపాది కూడా ఆరోగ్యంతో జీవించడానికి వాస్తుశాస్త్రరీత్యా ఏదైనా తరుణోపాయం ఉన్నదా? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఏ ఇంట్లో అయినా సరే అందరూ ఆరోగ్యంగా ఉంటేనే కదండి జీవితం హాయిగా ఉండేది, ఆ గృహానికి కూడా బలం ఉండేది. అందుచేత ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా సూర్యోపాసనా తత్వాన్ని ఆచరించాలి. అలాగే ఒక ఆదివారం నాడు ఒక రాగి ముక్క, బెల్లం ముక్క తీసుకొని ఎరుపు రంగు గుడ్డలో చుట్టి, ఆ ఎరుపు రంగు చుట్టిన గుడ్డను మందార పూలతో కూడి పారే నీటిలో కానీ, చెరువులో కానీ, బావిలో కానీ పడవేయాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారి ఇంటిలో అనారోగ్య లక్షణాలు పటాపంచలైపోయి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.